2.5 సంవత్సరాల కిందట ప్రియాంక గాంధీని మీ నియోజకవర్గంకి తీసుకొచ్చి అదే సరూర్ నగర్లో స్కూటీలు ఇస్తాం, 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మీరు కూడా స్టేజ్ మీద పక్కనే ఉన్నారు. ఏ నిరుద్యోగికి అన్యాయం జరగకుండా అంచెలంచెలుగా ఉద్యోగాలు ఇస్తూ పోతున్నాం. మేము చెప్పిన మాట ప్రకారం గ్యారంటీగా 2 లక్షల ఉద్యోగాలు మా ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది. 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. మన 4,000 రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో అర్థమైతలేదు. 8 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిపోయారు. అయినా మేము ఎన్ని స్కీములు నడుపుకుంటూ కూడా 2.5 సంవత్సరాలు అయింది. ఇంకొక 2.5 సంవత్సరాలలో చూడండి ఈ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంటుందో. ఒక్క 2 సంవత్సరాలు ఓపిక పడితే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ బంగారు తెలంగాణ చేస్తారని చెప్పేసి అంటున్నారు. కేటీఆర్ పెద్ద డ్రామా మాస్టర్, అందుకే అంటారు అందరు డ్రామా రావని. ఎన్ని అబద్ధాలు చెప్పి ఎంతమంది ఎమ్మెల్యేలను కొని ఏం చేసిండో నీకు తెలుసు, మాకు తెలుసు. ఒక దిక్కు సొంత కేసీఆర్ కూతురు కేటీఆర్ చెల్లెని మాట్లాడుతున్నది. ఈ దుర్మార్గులు ఈ రాష్ట్రాన్ని దోషక తింటున్నారు. ఇంకా సిగ్గు లేదా మీకు? అని అలా చెల్లె మాట్లాడిన కూతురు కూడా మేము మాట్లాడతలేం కదా. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ వెళ్ళినా కూడా తొండలేస్తా, గోటీలాడతా, లాగులు ఇరుస్తా ఇవే మాట్లాడుతున్నారు కదా. మరి ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషను ఇదేనా? ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా తెలంగాణ ఏర్పడ్డ నుంచి ఈ బూత్ భాషలు మాట్లాడే సంస్కృతి తీసుకొచ్చిందే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా 180 నియోజకవర్గాలు అయితే 117 స్థానాలు గెలుస్తామని ఎగ్జాక్ట్లీ ఫిగర్తో సహా చెప్పడం అనేది జరిగింది. అంటే ఏం కాన్ఫిడెన్స్ ఏంది? ఇప్పుడు 100% మేము గెలుస్తామని చెప్తలేం కదా. అదే 65-70% గెలుస్తామని చెప్తున్నాడు. మాకు సర్వేలు ఉన్నాయి కాబట్టి అంత గట్టిగా చెప్పగలుగుతున్నాడు.